5 నుండి 10 ఏళ్ల పాటు యానిమల్ ప్రభావం చూస్తారు అని అంటున్న అనురాగ్. యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగపై బాలీవుడ్ సీనియర్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇంతకుముందు నెగటివ్ గా కామెంట్లు చేశారు. కానీ ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్నానని సరి చేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు మరోసారి సందీప్ వంగపై పొగడకుండా ఉండలేకపోయాడు. 800 కోట్ల క్లబ్ లో చేరిన యానిమల్ ని తెరకెక్కించిన సందీప్ వంగ పనితనం అతనిని నిజంగానే డిస్టర్బ్ చేసిందనడానికి తాజాగా అతడి సంభాషణలు వింటే చాలు. అనురాగ్ ఇటీవల సందీప్ వంగతో తన ఇంటరాక్షన్ గురించి మాట్లాడుతూ ఉబ్బిడి తబ్బిడయ్యాడు. సందీప్ వంగతో సుదీర్ఘంగా మాట్లాడిన అనురాగ్ కశ్యప్ అతడిపై ప్రశంసలు కురిపించారు. నేను అతడిని కలిశాను, నేను అతడిని ఇష్టపడ్డాను, నాకంటూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అతడి చిత్రం యానిమల్ గురించి అతడితో మాట్లాడాలనుకున్నాను. నేను అతడిని ఆహ్వానించాను. నేను చాలా సమయం గడిపాను. 5 గంటల సంభాషణ. నేను ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాను. 2009 తర్వాత చాలా మంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఉన్న చిత్రం తీసినందుకు నన్ను నిషేధించారు. నేను తరచుగా వ్యక్తులను వేరు చేయడం చూశాను. ఎవరైనా ఒకరిపై దాడి చేయడం అలా కాదు అని అతడు చెప్పాడు. పరిశ్రమపై యానిమల్ సినిమా ప్రభావాన్ని హైలైట్ చేస్తూ కశ్యప్ ఇలా అన్నారు. ఈ మనిషి అంటే సందీప్. అవును, మీరు చూసేది అతడినే. ప్రజలు యానిమల్ ని ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు, కానీ యానిమల్ మేకింగ్ సినిమాలను రూపొందించే విధానంలో ఒక ప్రధాన టెక్నాటిక్ చేంజ్. 5 నుండి 10 సంవత్సరాల పాటు దీని ప్రభావం పరిశ్రమలోని వ్యక్తులపై ఉంటుంది. యానిమల్ తర్వాత ప్రతి యాక్షన్ సినిమా ఫేక్ గా కనిపిస్తుంది. ఇటీవలే వచ్చిన బడే మియా చోటే మియా, అక్షయ్ కుమార్, టైగర్ షారఫ్ నటించిన లోని ఫ్లిప్లు, ఫైట్లు అన్ని ఫేక్ గా అనిపిస్తాయి. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఈ చిత్రాన్ని సంగీతం ప్రభావం చూపింది. సినిమాలోని సాంకేతిక విషయాలు ప్రభావం చూపాయి. యానిమల్ లోని ప్రతి విషయం ఇతర సినిమాలపై ఎప్పటికీ ప్రభావం చూపుతాయి అని అన్నారు. జనవరిలో అనురాగ్ కశ్యప్ తన ఇన్స్టాలో సందీప్ వంగను కలిసినప్పటి ఫోటోలను షేర్ చేశారు. అతడిని తప్పుగా అర్థం చేసుకున్నాను, అతడిపై తప్పుడు తీర్పునిచ్చాను అని రియలైజ్ అయినట్టు చెప్పారు. సందీప్ వంగ నిజాయితీని, అతడు పనిని ప్రశంసించాడు. సందీప్ వంగ తన సినిమాపై ఎదురైన విమర్శలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాడని కశ్యప్ పేర్కొన్నాడు. నిజంగా ధైర్యంగా ఎదుర్కోగల, సమర్థంగా మాట్లాడగల వ్యక్తి సందీప్. దయచేసి విమర్శించే వాళ్ళు యానిమల్ తో ఉన్న సమస్యల గురించి అతడితో మాట్లాడండి. హిందీ సినిమా అతిపెద్ద గేమ్ చేంజర్ యానిమల్. ఎక్కువ కాలం దాని ప్రభావం మంచి లేదా చెడు ఉంటుంది అని అన్నారు.